అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట, అంత దారుణమైనటువంటి కల్చర్ ఉంది. ఓకే, అలాగే మనకి సైన్యాధిపతి ఈసారి ఎవరయ్యా అంటే చంద్రుడు సైన్యాధిపతి అవటం వల్ల చంద్రుడు ఏంది, తొందరగా యుద్ధానికి వెళ్ళాడు. మంత్రి ఏమో యుద్ధం అంటాడు, రాజు వద్దు శాంతం అంటారు, సైన్యాధిపతి కూడా యుద్ధానికి వద్దు నిదానంగా చూద్దామంటాడు. కాబట్టి ఉధృతమైన వాతావరణం ఉన్నప్పటికీ చర్చలతో సానుకూలమైనటువంటి మైండ్ గేమ్తో ఈసారి విజయం భారతదేశందే. ఇప్పుడు మనం ఇరాక్ యుద్ధాలు అందరు చేస్తున్నా కానీ మనం ఏం చేస్తున్నాం, మన ఓడలు ఎట్లాగైతే బయటికి వస్తూ ఉన్నాయో అక్కడి నుంచి గ్యాస్ సిలిండర్లతో, అలా మనకి ఇరాక్ యుద్ధం జరిగినా ప్రపంచంలో ఏ దేశాలు కొట్టుకున్నా మనం చర్చలతో సానుకూలంగా హ్యాపీగా భారతదేశం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో 20% పెట్రోల్ రేట్లు పెరిగినాయి. అన్ని దేశాల్లో 100 రూపాయలు ఉన్నది 120, 130 అట్లా పెరిగితే భారతదేశంలో ఒక్క దేశంలోనే పెట్రోలు డీజిల్ రేట్లు పెరగకుండా అలానే కొనసాగుతున్నాయి. ఒక గ్యాస్కి మటుకు మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది అయింది. కానీ అది కూడా చర్చలతో సానుకూలంగా చేసుకోగలిగినటువంటి సామర్థ్యం అనేది ఉంటుంది. అలాగే సైన్యం చాకచక్యంగా వ్యవహరిస్తుంది. చంద్రుడు సైన్యాధిపతి కాబట్టి ఆహార ధాన్యాల కొరత ఉండదు, ఆహార ఉత్పత్తులు బాగా ఉంటాయి. అలాగే పశు క్షీరము సమృద్ధిగా ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే పెట్రోలు డీజిల్ ధరలు కొంత స్వల్ప రూపేణా పెరిగేదానికి అవకాశం ఉన్నది. అలాగే మనకి సస్యాధిపతి శుక్రుడు అంటే సస్యశ్యామలంగా ఉండడానికి శుక్రుడు కాబట్టి అన్ని ధాన్యాలు బాగుంటాయి, దేశంలో సుభిక్షంగా ఉంటుంది, వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతుంది, కొత్తగా పరిశ్రమలు ప్రారంభమవుతాయి, విదేశీ పెట్టుబడులు బాగా పెరుగుతాయి. విదేశీ పెట్టుబడులు ఏ దేశంలో చూసినా సానుకూలమైన వాతావరణం ఉండదు. దుబాయ్ లాంటి కంట్రీలో కూడా పెట్టుబడులు పెడితే ఉంటాయో పోతాయో తెలియదని ఇప్పుడు పెట్టుబడులు పెట్టే వాళ్ళంతా తిరిగి ఎక్కడికి వస్తారు, భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెడతారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది పెట్టుబడులు రండి అంటుంది కాబట్టి ఇంకా మనకి కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా సస్యాధిపతి మనకి శుక్రుడు కావటం వల్ల ఆ బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ధాన్యాధిపతి బుధుడు ఎప్పుడైతే అయ్యాడో మనకి గ్రీనరీకి మొత్తానికి బుధుడు కాబట్టి మంచి వర్షాలు ఉంటాయి, వరి గోధుమ మంచి ధర వస్తుంది, రైతులు సంతోషంగా ఉంటారు, దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది. కాబట్టి మెరుపులు ఉరుములతో కూడిన వర్షపాతం అనేది సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే వర్షపాతం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి, సింపుల్ లాజిక్. కాబట్టి ఈ సంవత్సరం కూడా వర్షపాతం బాగుంది. మేఘాధిపతి ఎవరు, చంద్రుడు. జలానికి అధిపతి అయిన చంద్రుడే మేఘానికి అధిపతి అయ్యాడు కాబట్టి సమృద్ధిగా వర్షాలు ఉంటాయి, ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు. దేశమంతటా మంచి వర్షాలు ఉంటాయి, జలాశయాలు నిండుగా ఉంటాయి, వరి చెరుకు పసుపు వంటి పంటలు దిగుబడి బాగా ఉంటుంది. తమిళనాడు కేరళ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లో వరదలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రసాధిపతి సూర్యుడు. నెయ్యి నూనె తేనె ధరలు పెరుగుతాయి, పళ్ళ ధరలు కూడా కొద్దిగా పెరుగుతాయి, వస్త్రాల ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటి విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. నీరసాధిపతి గురువయ్యాడు కాబట్టి రత్నాలు బంగారం ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఆర్థిక మాన్యం ప్రపంచ దేశాలని వెంటాడుతుంది. భారతదేశం మటుకు ఆర్థికంగా చాలా చాలా ఎదుగుతుంది. ప్రపంచం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడితే భారతదేశం మొత్తం ఇబ్బందుల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకుంటే దేశానికి చాలా అద్భుతంగా ఉంది, వ్యవసాయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని ధరలు పెరిగినప్పటికీ మధ్యతరగతి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు పడుతుంటారు, కానీ ఓవరాల్గా చూసుకుంటే అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధాలు పెరుగుతూ ఉంటాయి, ఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. భారతదేశం మటుకు ఏ యుద్ధము చేయదు. భారతదేశం మైండ్ గేమ్తో యుద్ధాన్ని కొడుతుంది. అంటే మొన్న ఎట్లాగైతే 3 రోజుల్లో యుద్ధం ముగిచ్చిందో అలా మనకి యుద్ధం కొట్టింది అంటే భారతదేశం 2-3 రోజుల్లో
అవతల దేశాల్ని కొట్టేసి పక్కన పట్టేసి పెడుతుంది.